ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు. నారాయణఖేడ్ నియోజకవర్గం మనోర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ఈ రోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం మీ గ్రామానికి రావడంతో మీ గ్రామానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఉంటుంది అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంతగానో వెనకపడేలా చేశారు అన్నారు. మాజీ బీఆర్ఎస్ నాయకులు వారి స్వంత లాభం తప్ప ప్రజల బాగోగులు వారు పట్టించుకోలేదు అని వారు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పు వలన మిత్తినే 45,000 కోట్ల రూపాయల మిత్తిని చెల్లించం అని అన్నారు. గతంలో మాజీ మంత్రి ఉప ఎన్నికలలో ఎన్నో హామీలను ఇస్తాం అని ప్రజలను మోసం చేశారు. కావున వాళ్ళు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ మనం మరియు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకుని ముందుకు వెళ్లాలి అని అన్నారు. కావున రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని దానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నారాయణఖేడ్ నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ గారు మరియు సంగన్న న్యాయవాది బ్రహ్మానందరెడ్డి, రాజు, గుండెరావు పాటిల్, మాజీ సర్పంచ్, ఎన్కెడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తహేర్, వినోద్ పాటిల్, పండరిరెడ్డి, ముంతాజ్ సెట్, పందరినాథ్, మాజీ ఎంపీటీసీలు, ఎన్కెడి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధారెడ్డి, మనోర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకాశ్ రావు పాటిల్ మరియు తిమ్మాపూర్ గ్రామ ప్రజలు మరియు విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్నప్పటికీ, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పడమే, ప్రజలలో తీసుకుపోవడమే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఇచ్చినప్పుడు మనకు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండే, అంటే నెక్స్ట్ సెలెక్ట్ బడ్జెట్ 17,000 మనకిచ్చి అప్పుడు వస్తే మనం కేసీఆర్ చేతిలో, అప్పటి ముఖ్యమంత్రి గారిని మనం ఈ రాష్ట్రాన్ని వారి చేతిలో పెట్టినాం. మరి అటువంటిది పోయి ఈరోజు మనకేమి ఇచ్చిందంటే కొంచెం మాట్లాడుతుందండి, మనకు 7.5 లక్షల కోట్ల అప్పుతోని మన చేతిలో పెట్టింది. అంటే మనము అప్పుడేమో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే కేవలం 23 జిల్లాలకు 60,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం మనకి ఇంతకుముందు తెలంగాణ ఇచ్చినప్పుడు హైదరాబాద్తో సహా 10 జిల్లాలనే 10 సంవత్సరాలు పరిపాలించి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయినట్టే. అప్పు చేసేమని చేసిండ్రా? ఒక రోడ్ కరెక్ట్ చేసిండ్రా? ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా? ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేసిండ్రా? కొత్త సబ్స్టేషన్ స్టార్ట్ చేసిండ్రా? కొత్త కార్యం ఏది చేపట్టలేదు. కానీ వాళ్ళు కాళేశ్వరంలో తీసుకుపోయి నీళ్ళు సర్పంచ్ల ఫండ్ల కాడికెళ్ళి కాళేశ్వరంలో తీసుకొని పోయి అన్ని ఉపాధి హామీ పథకానికి వచ్చిన నిధులు కూడా కాళేశ్వరంకు మళ్ళించి మొత్తం నిర్వీర్యం చేశారు. పూరా ప్రాజెక్ట్ అన్న బాగున్నదా అంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ మనకి ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ వాళ్ళు కట్టిన ఇంకా ఒక 10 సంవత్సరాలు కూడా కాలేదు. 10 సంవత్సరాలు వాళ్ళు కట్టినది మొత్తం అప్పుడే కుంగిపోయింది, పర్యవాసింది. నీళ్లు నిలబడే పరిస్థితి లేదు అక్కడ. అటువంటిది ఈరోజు దౌర్భాగ్యం ప్రభుత్వం. అది కేవలం వారి కుటుంబ సభ్యులు, వారి కమిషన్ల గురించే. మనం స్మితా సబర్ వాళ్ళు కలెక్టర్ ఉన్నప్పుడు మీరు అందరూ చూసినారు, మాంజీరావు నుండి మొదటి ఫస్ట్ ఫేజ్ నీళ్లు పోచమ్మ కాడికి వెళ్ళి వాళ్ళు దింపి నీళ్లు కూడా మొత్తం తీసుకురావడం జరిగింది నారాయణఖేడ్ మండలానికి. రెండవ విడతల మన కల్లేరు మండలం, కంటి మండలం కూడా తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు రాగానే ఉన్న పైప్ లైన్ అని మొత్తం మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసాను. 50,000 కోట్ల రూపాయలు మొత్తం దుబారా చేసి నీళ్ళు మనం అప్పుడే తాగుతుంటేవి. ఎవరో దివంగత బాగారెడ్డి గారు ఎన్ఈపీ పథకం ద్వారా శివరావు శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు మనకు నారాయణఖేడ్కు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి నీళ్ళు తాకున్నాం. కానీ మేము ఇంట్లో నల్ల తిప్పుతాం. పద్మాదేవేంద్ర రెడ్డి, కిషారెడ్డి గారు చనిపోయినప్పుడు పద్మాదేవేంద్ర రెడ్డి హరీష్ రావు బై ఎలక్షన్లో వచ్చి పద్మాదేవేంద్ర రెడ్డి ఏమన్నది మొత్తం పొయ్యింట్లో నల్ల దింపితే నీళ్ళు రావాలన్నాడు. వస్తున్నాయా పొయ్యింట్లో నల్లలు వస్తున్నాయమ్మా మీకు? నీళ్ళు వస్తున్నాయా? పోనీ ఎంత కష్టమని తాగడానికి మీరు అందరూ చూస్తూ ఉన్నారు.
ఎంతో మేము చూస్తే అసలు ఇంకా ఇప్పటి కొన్ని తాండాలలో అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలా తాండాలలో టేలెంట్లో నీళ్లు వస్తలేవు మనకు. ఆఖరి ప్రాంతాలలో కంటి పోతే ఇక్కడ ఇప్పుడే మనకి ఎరకపల్లి అక్కడ పోతే నీళ్లు ఇంకా కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు. దానికి మళ్ళీ కొత్తగా మేము 7 కోట్ల రూపాయలతోని ప్రతిపాదనలు పెట్టి ఎక్కడైతే మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే కూడా ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య రాకూడదని చెప్పేసి 7 కోట్ల రూపాయలతోని ఎమర్జెన్సీ వర్క్స్ కింద మొన్ననే ప్రతిపాదించడం శాంక్షన్ స్టేజ్లో ఉంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ కూడా నీళ్లు సరిపోకపోతే మిషన్ భగీరథతోని మళ్ళా దానికి ఫండ్ పెట్టి ఎన్ఏపీ బోరించ పథకం కానీ గుడూరు పథకం కానీ మళ్ళీ రివ్యూ చేపించి మళ్ళీ నీళ్లు నారాయణఖేడ్ కూడా ఎండాకాలంలో దాని ద్వారా నీళ్లు సప్లై చేయడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన పని మొత్తము ఎట్లా పోసిన పన్నీర్ లాగా అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. అంటే వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయండి మేము చేసినామని. మీరే చూస్తా ఉన్నారు. మీరు అందరూ అడిగా హరీష్ రావు వచ్చినప్పుడు బై ఎలక్షన్లో ఎన్ని హామీలు ఇచ్చారు. సిద్దిపేట ఒక కన్ను నారాయణఖేడ్కి ఒక అన్నాడు. మరి సిద్దిపేట పోయి చూడండి ఈరోజు ఎట్లున్నదో. మరి నారాయణఖేడ్కు మొండి చేసి చూపించాం. 10 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు మనకు సింగూరు వాటర్ గురించి, సింగూరులో నీళ్లు మన నీళ్ళు మనకి ఇవ్వకపోగా వాళ్ళకు మిడ్మానేరు వాడికి తీసుకొని పోయి నీరు వాళ్ళకు సిద్దిపేట సిరిసిల్ల చొప్పదంటి నియోజకవర్గాలకు ఇచ్చే విధంగా మన నీళ్లు దొంగతనంగా జీవో లేకుండా తీసుకొని పోతే ఆ రోజు మీ అందరి సహాయ సహకారంతో మంజీవార పరిప్రవాహ ప్రాంతంలో మొత్తం పాదయాత్ర చేపట్టి ఆ రోజు నిరాహార దీక్ష చేసినాం మనం అందరం అని చెప్పింది. తర్వాత నీళ్ళు ఇవ్వకుండా పోయాయి. అయితే ఉన్నత మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు మనకు నల్లవాగు వారు అప్పారావు షెట్కర్ గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీరాం సిద్ధారెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కట్టుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమీ చేయలేదు. 24 కోట్లు శాంక్షన్ చేసుకున్నాడు ఆయన గత ఎమ్మెల్యే. 24 కోట్లు శాంక్షన్ చేసుకొని 4 కోట్లు ఖర్చు చేసిండు. ఎందుకో 20 కోట్లు అట్లనే 8 సంవత్సరాలు పెట్టుకున్నాడు ఆయన నల్లవ కెనాల్ మంచిగా చేయడానికి చేతగాక. మరి ఈ రోజు మేము గెలిచిన తర్వాత కాంట్రాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి అధికారులతో ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ 20 కోట్లతోని ఈరోజు రైట్ కెనాల్ మొత్తం 75% పని సాధించుకున్నామని చెప్పేసి నేను చెప్తాను. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మళ్ళీ లెఫ్ట్ కెనాల్ గురించి మిగిలిన పోయిన రైట్ కెనాల్ పని గురించి అప్పుడు 50 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు పంపడం జరిగింది. మళ్ళీ నల్లవా గురించి ఆయన చెప్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ అని. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అతి గతి లేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనాథ్తో ఇరిగేషన్ రివ్యూ పెట్టి హాఫ్ టీఎంసీ నీటిని మళ్ళీ నల్లవాగుకు ఎత్తిపోతల ద్వారా సింగూరు తీసుకొని పోయి 6,000 ఎకరాలు అక్కడ ఉంటే మళ్ళీ మొత్తం 2 పంటలకు 6,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే విధంగా, అంటే తాబి కలిసి 12,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయని చెప్తాము. అదొకటి. అది కాకుండా మన ప్రాంతంలో మొత్తము 10 చెరువులు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకోటి బసవేశ్వర అని చెప్తున్నాడు ఆయన. ఇంతకుముందు వచ్చేసి కేసీఆర్ గారు వచ్చారు, నారాయణఖేడ్ వచ్చి ఎలక్షన్ల కంటే 1.5-2 సంవత్సరాల ముందు ఆయన ఫౌండేషన్ వేసిపోయాడు. ఇక ఈయన మహానుభావుడు మొన్న మన పార్టీ గెలిచినాక ఏమంటాడు,